నమో గణపతయే. పరావసు నామ సంవత్సర ఉగాది రాబోతూ ఉన్నదండి. పరాభవ నామ సంవత్సరము అని కూడా అంటారు. ఉగాది ఎప్పుడు అని చాలామందిలో సందేహం ఉన్నది. కారణం ఏమిటి అనంటే కనుక ఈసారి సూర్యోదయానికి లేదు పాడ్యమి. ముందు రోజు లేదు, తరువాత రోజు కూడా లేదు. అంటే 19వ తేదీ లేదు, 20వ తేదీ కూడా సూర్యోదయానికి పాడ్యమి లేదు. కావున ఉగాది ఎప్పుడు అనేటటువంటి గందరగోళం ఏర్పడింది. ఇలాంటి సందర్భంలో ధర్మశాస్త్రంలో చెప్పబడింది ఏమిటంటే, దినద్వయే ఉదయ వ్యాప్తౌ అవ్యాప్తౌ వా పూర్వాగ్రాహ్య అన్నారు. అంటే కొన్ని సందర్భాల్లో 2 రోజులు కూడా సూర్యోదయానికి పాడ్యమి లేకపోతే, లేదా 2 రోజులు సూర్యోదయానికి పాడ్యమి ఉంటే కనుక ముందు రోజునే గ్రహించాలి. కావున నిస్సందేహంగా 19వ తేదీ గురువారం నాడు ఉగాది అని చెప్పేసి మనం నిర్ణయం చేసుకోవచ్చు. ఉగాది నాడు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటి? సనాతన ధర్మం ఎంతో అందంగా అద్భుతంగా మనకు పండుగలను ఆచారాలను కూడా విధించిందండి. అవన్నీ మనం పాటిస్తే కనుక, లేదా ఎన్ని వీలైతే అన్ని పాటిస్తే కనుక మనం ఎంతో సుఖంగా ఉంటాం. ఉగాది నాడు ఏం చేయాలట? ప్రతి గృహం ధ్వజారోపణం నింబపత్రాశనం వత్సరాది ఫలశ్రవణం అన్నారండి. ఉగాది నాడు ముఖ్యంగా ప్రతి ఇల్లు కూడా కొత్త సంవత్సరం ప్రారంభం అవుతోంది అని చెప్పడానికి శుభసూచకంగా జెండాను ఎగురవేయాలి. ప్రతి ఇంటి మీద కూడా కాషాయ రంగు జెండా ఎగురవేస్తే మరీ మంచిది. మనకు అని ఉన్నటువంటి రంగు ఏమిటి అనంటే కాషాయ రంగు. కావున కాషాయం రంగు జెండా ప్రతి ఇంటి మీద కూడా ఉగాది నాడు ఎగురవేయాలి. దృష్టిలో పెట్టుకోండి. జెండా వందనము, జెండాలు ఎగురవేయడము వంటి సంస్కృతి ఏదైతే ఉందో అది మన ఉగాది పండుగ నుండే ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందింది. కావున కొత్త సంవత్సరానికి గుర్తుగా మనం జెండాను కూడా ఎగురవేసుకుందాము. అయితే అంతకంటే ముందుగా మనం ఉగాది పండుగ ప్రారంభించవలసింది తైలాభ్యంగ స్నానంతోనండి. తైలాభ్యంగ స్నానం అంటే మనందరికీ తెలుసు, మంగళ స్నానం. నలుగు పెట్టుకోవడము, ఒళ్ళంతా కూడా నువ్వుల నూనెతో మర్దన చేసుకోవడము, శనగపిండితో నలుగు పెట్టుకోవడము, శుభ్రంగా స్నానం చేయడం, ఇది ముందుగా చేయాలి. అబ్దాదౌ మిత్ర సంయుక్త మంగళ స్నానమాచరేత్ వస్త్రైరాభరణైర్దేహం అలంకృత్య తతశుచి. శుభ్రంగా కొత్త బట్టలు, ఆభరణాలు అన్నీ ధరించి మంగళంగా తయారు కావాలి అని చెబుతూ ఉన్నారు. ఉగాది నాడు మంగళ స్నానం చేయాలి, మంగళ వస్త్రాలు, మంగళ ఆభరణాలు ధరించాలి. ఆ తరువాత ముఖ్యంగా ఉగాది పచ్చడి తినాలండి. ఉగాది పచ్చడి గురించి చెబుతూ ఉన్నారు. అబ్దాదౌ నింబకుసుమం లవణామ్ల గుడైర్యుతం మరీచ ఘృత సంయుక్తం భక్షయేత్ పూర్వయామకే. మనమంతా కూడా ఉగాది పచ్చడి తయారు చేసుకుంటాం చూసారా? అందులో ముఖ్యంగా వేప పువ్వు అంటే చేదు, వేప పువ్వు, ఉప్పు, పులుపు, తీపి, అలాగే మిరియాలని కారంగా వేయమన్నారండి. మిరియాలు, నెయ్యి కూడా ఒక చెంచాడైనా సరే వేసుకోమన్నారు. ఇవన్నీ కలిపి ఉగాది పచ్చడి చేసుకోవాలి. ఇన్ని రుచులు కూడా ఉగాది పచ్చడిలో మనం ఉపయోగిస్తాం. భక్షయేత్ పూర్వయామకే అన్నారు. అంటే సూర్యోదయం నుండి 3 గంటల లోపలే మనం ఉగాది పచ్చడి తినేయాలి. అంతేకాని 11, 12 అయ్యేంత వరకు మనం ఆగకూడదు. సూర్యోదయం నుండి 3 గంటల లోపల చక్కగా ఉగాది పచ్చడి తీసుకోవాలి. ఉగాది పచ్చడి తినడం వల్ల కలిగేటటువంటి ఫలం ఏమిటో చెబుతూ ఉన్నారు. ఆయుశ్రీర్లభతే వర్షే మనోవ్యాధిశ్చ నశ్యతి. ఆయుర్వృద్ధి కలుగుతుంది, సంపదలు కూడా కలుగుతాయి ఉగాది పచ్చడి తినడం వల్ల. మనోవ్యాధిశ్చ నశ్యతి, ముఖ్యంగా మానసిక సంబంధమైనటువంటి వ్యాధులు పోతాయని చెబుతూ ఉన్నారు. ఎంత అద్భుతమైనటువంటి సంస్కృతో చూడండి. ప్రతి ఆచారం వెనుక కూడా ఒక రహస్యము, ఒక సందేశము, ఒక ప్రయోజనము ఉంటాయి. ఇష్టానుసారము, లెక్క లేకుండా, పద్ధతి లేకుండా, ఫలితం లేకుండా, ప్రయోజనం లేకుండా ఆచారాలు ఉండవు. అదే సనాతన ధర్మం యొక్క గొప్పదనం. అయిపోయిన తరువాత ఉగాది రోజు నుండి ప్రారంభించి 4 మాసాల పాటు జలదానం చేయాలి అని చెబుతూ ఉన్నారు. ప్రపాదానము అని పేరు దానికి. ప్రపాదానము అనంటే పానీయశాల, చలివేంద్రం అని పెడుతూ ఉంటారు చూసారా? ఉగాది విధిలో వచ్చిందే అది. చలివేంద్రం అని ఎవరైనా ఎక్కడైనా ఒక చక్కగా పందిరి వేసి, చెలువు పందిరి వేసి, కుండతో నీళ్లు పెట్టి లేకపోతే మజ్జిగ పెట్టి దానం చేస్తూ ఉన్నారు అని అంటే కనుక సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి ఆచారాన్ని పాటిస్తున్నారు అని అర్థం.
కావున శక్తి ఉన్నవాళ్ళు ఉగాది రోజు నుండి 4 మాసాల పాటు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయండి. దాని ద్వారా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చెబుతూ ఉన్నారు. ప్రపేయం సర్వసామాన్య భూతేభ్య ప్రతిపాదిత ప్రధానాత్ పితరస్సర్వే తృప్యంతు చ పితామహాః అనివార్యమితోదేయం జలం మాస చతుష్టయ. స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఈ యొక్క పానీయశాల చలివేంద్రం అనేటటువంటిది మనుషులకు మాత్రమే కాదు, సకల భూతాల కోసము కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాను. మనుష్యులకు మనం ఎలాగో ఏర్పాటు చేస్తాం, బాటసారులు వాళ్ళందరూ కూడా దాహం తీర్చుకోవడానికి మార్గమధ్యంలో ఆగి మంచినీళ్ళు తాగుతూ ఉంటారు. వాళ్ళతో పాటుగా ఆవులు, పక్షులు మొదలైనటువంటి జీవుల కోసం కూడా చలివేంద్రంలో ఇంకొక పాత్రలో నీటిని ఏర్పాటు చేయాలి అని చెబుతూ ఉన్నారు. దానివల్ల ప్రయోజనం ఏమిటట? పితృదేవతలు తృప్తి చెందుతారు అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. 4 మాసాల పాటు చలివేంద్రం ఏర్పాటు చేస్తే కనుక 4 మాసాలు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసే శక్తి లేని వాళ్ళు ఇప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చక్కగా ఉదక కుంభదానం అని చెప్పారు. పూర్వకాలంలో అయితే కనుక ఒక బిందెలోనో చెంబులోనో మంచినీళ్లు, చల్లటి నీళ్లు పోసి దానం ఇచ్చేవారు. నేటి రోజుల్లో చెప్పాలనంటే కనుక వాటర్ బాటిళ్ళు కొని అలాగ రోడ్డు మీద వెళుతూ, కారులోనో బండి మీదో రోడ్డు మీద వెళుతూ ఎవరికి నీళ్లు అవసరం అని చెప్పేసి మీకు అనిపిస్తే వాళ్ళ చేతిలో చక్కగా 1-2 వాటర్ బాటిళ్ళు పెట్టేస్తూ ఉండండి. దానివల్ల కలిగే పుణ్యం ఏమిటో చెప్పాను. మనకు కలిగేటటువంటి మానసిక ఆనందం, మానసిక సంతృప్తి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ విధంగా వాటర్ బాటిల్ ఇచ్చినప్పుడు మనస్సులో చెప్పుకోవలసినటువంటి శ్లోకం, ఏష ధర్మఘటో దత్తః బ్రహ్మ విష్ణు శివాత్మకః అస్య ప్రదానాత్ సకలాః మమ సంతు మనోరథాః. ఉదక కుంభదానం అని ఇందాక చెప్పినట్లుగా నీళ్ల బాటిల్ని దానం చేసినప్పుడు కూడా ఈ శ్లోకం చెప్పుకోవాలి. తద్వారా కూడా మన కోరికలు తీరుతాయి అని చెబుతూ ఉన్నారండి. ఆ విధంగా మనం ఉగాది నుండి 4 మాసాలు కూడా, లేదా ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు నీటిని దానం చేస్తూ ఉంటే కనుక ఆ నీటి పాత్రకు మన మహర్షులు చెప్పినటువంటి పేరు ఏమిటి అని అంటే కనుక ధర్మఘటము అన్నారు. ఎంత అద్భుతమైనటువంటి మాటో చూడండి, ధర్మఘటం. కావున మంచినీళ్లు దానం చేయాలి, దృష్టిలో పెట్టుకోండి. చైత్ర శుద్ధ పాడ్యమిని కల్పాది అంటారండి. మత్స్యావతారం కూడా ఈరోజే ఆవిర్భవించింది అని కూడా చెబుతారు. ఈ కల్పాది నాడు మనం ఉగాదిని చేసుకుంటూ ఉన్నాం. కల్పాదులు ఇంకా 2-3 ఉన్నాయి, కానీ నేను అనుకోవడం శ్వేతవరాహ కల్పాది ఈ యొక్క చైత్ర శుద్ధ పాడ్యమే కాబట్టి మనం ఉగాదిగా ఆచరించుకుంటూ ఉన్నాం. ఈ రోజునే బ్రహ్మగారు సృష్టి ప్రారంభించారు అని కూడా స్పష్టంగా మనకు శాస్త్రంలో ఉంది. చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమేహని శుక్లపక్షే సమగ్రంతో తదా సూర్యోదయే సతీ. చైత్రమాసంలో మొట్టమొదటి రోజున సూర్యోదయ సమయంలో బ్రహ్మగారు సృష్టి చేశారు. అందువల్ల ఉగాది నాడు బ్రహ్మదేవుణ్ణి పూజించడం కూడా ఆచారం ఉన్నది. అవకాశం ఉన్నవారు బ్రహ్మదేవుణ్ణి కూడా పూజించవచ్చు. తద్వారా బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఉగాది నాడు ఈ విధంగా బ్రహ్మదేవుణ్ణి పూజించడం వల్ల సంవత్సరం అంతా కూడా మనకు సుఖాలు కలుగుతాయి అని చెబుతూ ఉన్నారు. ఉదయం ఏమీ తినకుండా 11 గంటల లోపల బ్రహ్మదేవుణ్ణి పూజించి ఆ తరువాత మనం భోజనం చేయవచ్చు. అంటే ఉగాది పచ్చడి తినడానికంటే ముందే బ్రహ్మదేవుణ్ణి పూజించి అక్కడ బ్రహ్మదేవుడికి ఉగాది పచ్చడిని మనం నైవేద్యంగా పెట్టుకుని మనమంతా కూడా తీసుకోవచ్చు. ఉదయం 3 గంటల లోపల ఇదంతా చేసేస్తే ఆ తర్వాత పలహారము, భోజనం అన్నీ చేసుకోవచ్చు. కావున ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం లేదా పరావసు నామ సంవత్సర ఉగాదిని మనమంతా కూడా శాస్త్రీయంగా జరుపుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక తప్పక తెలియజేయండి. మన హిందూ ధర్మక్షేత్రం ఛానల్లో ఉగాది నాడు ఉదయాన్నే 6 గంటలకు పంచాంగ శ్రవణము, రాశి ఫలాలు కూడా మీ అందరి కోసము అందుబాటులో ఉంటాయి. ఉగాది నాడు తప్పక చేయవలసినటువంటి పనుల్లో పంచాంగ శ్రవణం కూడా ముఖ్యమైనది, దృష్టిలో పెట్టుకోండి. స్వస్తి.